ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సెన్సేషన్ రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభించేందుకు సర్కార్ అడుగులు వేస్తుంది. చర్యలను వేగవంతం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100, అంతకంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోబోతున్నారు. ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు తహసీల్దార్కు దరఖాస్తు చేసి కాగితాలపై రాసుకుంటూ ఉంటారు. అయితే వీటికి మ్యూటేషన్లు జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పలుమార్లు తిప్పుతున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గత ఒక్క ఏడాదిలోనే 55,000కు పైగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. అదిగాక తమ ఆస్తిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో పలువురు ఉంటున్నారు. ఇక దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోతున్నాయి. దీంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.